అయ్యా, గుహలో ఉన్నది ఒకడు కాదు, ఇద్దరు మాంత్రికులు. అదిగో చూడండి, అదిగో చూడండి, గుహ నుంచి బయటికి వస్తున్నారు. వాళ్ళు మాంత్రికులు కాదు, వాడి శిష్యులై ఉంటారు. జయమల్లు, అటు చూడు, సైనికులు మనల్ని చూసేశారు. నా కొడుకు బతికే ఉన్నాడు. మాంత్రికుడు అతడికి ఏమీ చెయ్యలేదు. మీరు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టండి, ఎవరూ తప్పించుకోకూడదు. జట్లు జట్లుగా విడిపోండి, వలయాకారంగా కొండెక్కండి. వాళ్ళ కంటబడకుండా పారిపోవటం ఎలా? అన్ని వైపులా సైనికులే. మనం ఒకటి చేద్దాం, ఏదైనా చీకటి గుహలో జొరబడి దాక్కుందాం. త్వరగా ఆ మాంత్రికుడి శిష్యులను పట్టుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న గుహలు, గుట్టలు వెతక్కుండా వాళ్ళు వదులుతారా? నువ్వంత నిస్పృహపడకు కేశవ, దొరక్కుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఈ సొరంగ మార్గం నాకు తెలుసు. నా వెనగ్గారా, భయపడకు. కేశవ, చీకటని భయపడకు, దూకు. జాగ్రత్త. సొరంగపు అంచులను తాకుతూ ముందుకు నడువు. లోపల ఏదో ఉంది, చాలా భయంకరంగా ఉంది. అమ్మో, ఉగ్రరూపం, భయంకరాకారం. కాళ్ల కింద నేల గిర్రున తిరిగిపోతున్నది. కాపాడండి. మూర్ఛపోయారు. వీళ్ళకేమైంది? చచ్చారా? బతికున్నారా? ఎందుకిక్కడ పడి ఉన్నారు? లేవండి. పిరికి పందల్లా ఇక్కడ పడి ఉంటారా? ఆ రూపం చూస్తూనే మాకు శరీరాలు స్వాధీనం తప్పిపోయాయి ప్రభూ. ఎంతటి సాహస విక్రమార్కులోయ్ మన సైనికులు. మంటలు ఇంకా చల్లారలేదు. వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. సేనాని, ఇక్కడ ఏదో రహస్య మార్గం ఉండి ఉంటుంది. ఎక్కడా ద్వారమున్న గుర్తు కనిపించడం లేదు గురువర్యా. ప్రతి అంగుళాన్ని నొక్కుతూ చూడండి, రహస్య ద్వారం బయటపడుతుంది. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ కూడా అంతే. ఈ విగ్రహం అడుగున ఏదైనా బిలముందేమో చూడండి. ఒక్క అంగుళం కూడా కదలడం లేదయ్యా. ఇది అతుకులమారి బొమ్మ. ఎక్కడో ఒక రహస్యముంది. వాడు దీని పొట్టలో ఉండి మన మాటలన్నీ వింటున్నాడు. జాగ్రత్త, ఇది మాయా విగ్రహమేమో. ఎందుకంత భయపడి చస్తున్నారు? మీ ప్రాణాలకేం కాదు. ఇదిగో, ఇక్కడేదో కదులుతోంది. అదిగో, విగ్రహం రెండుగా చీలిపోయింది. బిలం, లోపల పెద్ద బిలముంది. మాంత్రికుడు దీని ద్వారానే పారిపోయాడు. ఇక వాడి పని అయిపోయింది. కాగడాలు వెలిగించండి. మనం లోపలికి వెళ్తున్నాం. నా వెనకాల రండి. వెతికి పట్టుకోండి ఆ మాంత్రికుణ్ణి. ఆ ధ్వని ఏమిటి?
విగ్రహం విరిగిపోయినట్టుంది. శబ్దంగా ఉండు. బయట ఆ మచ్చల సింహముంది. అణ్ణి పందికొక్కును కలుగులోంచి లాగినట్టు బయటికి లాగుతారు. సైనికులకు మనం దాక్కున్న చోటు తెలిసిపోయింది. ఇక ఆ వైపు నుంచి మనకు ప్రమాదం రాదు. దీన్ని తెరవలేరు. శిష్య, శిష్య, ఆ పిలుపు అది మాంత్రికుడి గొంతులా ఉంది. వాడు ఇక్కడికే పారిపోయి వస్తున్నాడు. మనం దారి ఇవ్వకూడదు. శిష్య, తలుపు తీయ్. నన్ను లోపలికి రానివ్వు. గుట్టు చప్పుడు కాకుండా కూర్చో. వాడు వెళ్ళిపోవాలి. దారి దొరకడం లేదు. ఎటు వెళ్లాలో తెలియడం లేదు. దారి దొరకడం లేదు. ఎటు వెళ్లాలో తెలియడం లేదు. వాడు ఆ బిలంలో ఉన్న సూచనలేం కనిపించడం లేదయ్యా. వాణ్ణి బయటికి రప్పించడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. ఎండు పుల్లలు తీసుకురండి. బిలాన్ని నింపేయండి. పొగ పెట్టండి. ఆ పొగకు తట్టుకోలేక వాడే బయటికి వస్తాడు. కాపాడండి. ఈ పొగ నా ప్రాణం తీస్తోంది. జయమల్లు, వాడు చనిపోతాడేమో. మనం తలుపు తీద్దామా? తలుపు తీస్తే మనం కూడా సైనికులకు చిక్కిపోతాం. ఇక ఎంతో సేపు పట్టదు. వాడు బయటికి రావాల్సిందే. చూడండి, కొండపైకి పొగ ఎలా వెళ్తోందో. నా కొడుకు క్షేమంగా తిరిగి రావాలి. దైవమా, కాపాడు. అమ్మో, ఇది చాలా లోతుగా ఉంది. ఇక్కడికి దిగలేము. ఇంకా బయటికి రాలేదా? మంటను ఇంకా పెంచండి. ఇష్యా, ఒక్కసారి తలుపు తీయరా. చచ్చిపోతున్నాను. నీ పాపమే నిన్ను వెంటాడుతోంది మాంత్రికుడా. పొగ విసరండి. పొగ లోపలికి వెళ్ళాలి. ఈ బిలం ఎక్కడికి పోతుందో ఎవ్వరికీ తెలియదు. ఆ సింహం మేల్కొంటే మన పరిస్థితి ఏమిటి? శబ్దం. అది కదులుతోంది. వెనక్కి వెళ్ళు. పని పూర్తి కాకుండా రాకూడదు. చూడు, దీని లోపల ఎంత చోటుందో. ఈ పొగ మనకే చుట్టుకుంటోంది. అబ్బా, చమురు పోయండి. మంట ఇంకా పెద్దగా రావాలి. నా మంత్రదండం కూడా నన్ను కాపాడలేకపోతోంది. కొండ లోపల ఏదో జరుగుతోంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వాడిక్కడ లేడు. బహుశా వేరే దారిలో వెళ్ళాడా? అక్కడ మన ఇళ్ళున్నాయి. మళ్ళీ చూస్తామో లేదో. రాజుగారి అంగరక్షకులు వాళ్లను పట్టుకుంటారు. ఆ గూడు చూడండి. అక్కడి నుంచే గాలి వెళ్తోంది. చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం. వాడు దొరకడం లేదు. అదిగో దారి. అటువైపు నుంచి పారిపోదాం. వీడు ఇక్కడే అంతమైపోవాలి.
పదకేశవా. ఈ పొగ మాంత్రికుడిని ఊపిరి ఆడకుండా చేస్తుంది. దీని కళ్ళు మనల్నే చూస్తున్నట్టున్నాయి. ఎక్కడికి పోతావు మాంత్రికుడా? దొరికిపోయావు. వీటన్నిటికీ కాలం చెల్లింది. వాడి పని అయిపోయింది. ఇంకా ఎండు పుల్లలు కావాలి. త్వరగా వెళ్ళండి. జాగ్రత్త జయమల్లు. రాయి కదిలితే సింహం లేస్తుంది. సింహం లేచింది. ఇక మన ప్రాణాలు దైవాధీనం. దాని కంటపడకుండా ఆ పొదల చాటుకు వెళ్దాం. పొగ ప్రభావం చూపిస్తోంది. వాడు త్వరలోనే వస్తాడు. ఓయమ్మో! ఇక్కడ ఎవరో చనిపోయినట్టున్నారు. అది జంతువుల ఎముకరా పిరికివాడా? వెతుకు. ఆ కొడుకు ఆ మాంత్రికుడి శిష్యుడు కాదు. వాడిని కాపాడించండి. శిష్యులైనా గురువైనా శిక్ష తప్పదు. ఈ రాయి కదలడం లేదు. ఎవరు అడ్డుపెట్టారు? ఇంత కష్టపడుతున్నాం. వాడు దొరకకపోతే రాజుగారు ఊరుకోరు. కొంచెం దూరం వెలుగు కనిపిస్తోంది. కొండ మొత్తం పొగతో నిండిపోయింది. వాడు గాలిలో కలిసిపోలేదు కదా. ఇక్కడే ఉండాలి. రేపు ఉదయానికల్లా మాంత్రికుడు మన చేతుల్లో ఉండాలి.